మహిళా ఉద్యమ మణిపూసలు అనే సిరీస్ చేస్తున్నాం. ఇంతవరకు ఈ సిరీస్ కింద సుశీల గోపాలన్, విమలా రాణదేవి, చాక లైలమ్మ, మల్లు స్వరాజ్యాలు చేశాం. ఈరోజు కెప్టెన్ లక్ష్మీ సెహగల్ గురించి చెప్పుకుందాం. కెప్టెన్ లక్ష్మీ సెహగల్ మొదటి మహిళా కెప్టెన్. ఈమె పుట్టుకతో కేరళ అక్కడ జన్మించింది. ఆమె కుటుంబం నేపథ్యం స్వతంత్ర సమరయోధుల కుటుంబం. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు స్వయంగా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. ఆ కుటుంబం నుంచి వచ్చింది. చిన్నప్పటి నుంచి కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొనే కార్యకర్తలతోటి, స్వాతంత్ర పోరాట యోధులతోటి పరిచయాలు, దానికి సంబంధించిన సాహిత్యాలు, పుస్తకాలు చదవటం, దాంతో ఆమెకు మొదటి నుంచి కూడా స్వాతంత్రోద్యమం, స్వాతంత్ర పరిస్థితి మీద ఆమెకు పూర్తి అవగాహన ఉన్న పరిస్థితి ఉంది. ఆమె మెడిసిన్ చదివారు, తర్వాత గైనకాలజీలో డిప్లొమా చేశారు. ఆ తదనంతరం సింగపూర్లో పేదలకు వైద్యం చేయడానికి సింగపూర్లో ఒక వైద్యశాల పెట్టి అక్కడ వైద్యం చేస్తున్న సందర్భంలో 1943 ప్రాంతంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు చేసే క్రమంలో లక్ష్మీ సెహగల్ కలిసి, నీవు ఒక మహిళా రెజిమెంట్ని ఏర్పాటు చేయాలి, నువ్వు సైన్యంలోకి రావాలి చెప్పేసి కోరితే ఆమె సుభాష్ చంద్రబోస్ తోటి ఆజాద్ హింద్ ఫౌజ్లోకి చేరింది. ఐఎన్ఏలో ఆమె కెప్టెన్గా చేరింది. ఆమె మహిళా రెజిమెంట్ 1000 మందిని తరఫుదిచ్చింది. ఆ మహిళా రెజిమెంట్ పేరు ఝాన్సీ లక్ష్మీబాయి రెజిమెంట్. అంటే ఝాన్సీ లక్ష్మీబాయి గురించి మనకు తెలుసు. 1857లో ప్రథమ స్వతంత్ర పోరాటం చెప్పుకుంటాం మన చరిత్రలో. ఆ పోరాటంలో ప్రధాన పాత్ర పోషించింది. ఆ దత్తత స్వీకార రద్దు చట్టం తీసుకొచ్చి వారసులు లేకపోతే ఆ రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్ళు తనలో కలిపేసిన చట్టానికి వ్యతిరేకంగా, అంటే పిల్లలు లేకపోతే దత్త చేసుకోకూడదు, ఆ రాజ్యం బ్రిటిష్ వాళ్ళు అప్పచెప్పేసేయాలి, అటువంటి చట్టానికి వ్యతిరేకంగా పోరాడింది. తన దత్తపుత్రుడిని నడుం కట్టుకుని గుర్రం మీద స్వారీ చేస్తూ కత్తి తిప్పుతూ బ్రిటిష్ వాళ్ళు పరుగులు పెట్టించింది ఝాన్సీ లక్ష్మీబాయి. ఆ మహిళా రెజిమెంట్కి ఆ పేరు పెట్టారు. దానికి కెప్టెన్. ఈమె 1000 మంది మహిళా రెజిమెంట్కి సైనికుల్ని రిక్రూట్ చేసింది, వాళ్ళకి తర్ఫీదు ఇచ్చింది. ప్రపంచంలోనే పూర్తి మహిళా సైనికులు గల రెజిమెంట్, మొట్టమొదటి రెజిమెంట్ ఇదే. కెప్టెన్ లక్ష్మీ సెహగల్ నాయకత్వంలోని లక్ష్మీబాయి రెజిమెంట్. ఈమె బర్మా ఫ్రంట్లో బ్రిటిష్ సైన్యం మీద యుద్ధం చేస్తూ బ్రిటిష్ వాళ్ళకి దొరికిపోవడం జరిగింది. అక్కడ ఆమెని 1 సంవత్సరం గృహ నిర్బంధంలో ఉంచారు. వాళ్ళే కెప్టెన్ ర్యాంక్ ఇచ్చారు, వాళ్ళు గృహ నిర్బంధం ఉంచారు. అంతేకాకుండా ఈమె ప్రవాస భారత ప్రభుత్వం, ఆజాద్ హింద్ ప్రభుత్వం ఏదైతే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అధ్యక్షుడిగా ఏర్పడిందో ఆ ప్రభుత్వంలో మహిళా వ్యవహారాల మంత్రిగా కూడా పనిచేశారు. తన స్వాతంత్ర అనంతరం భారతదేశానికి వచ్చారు. అక్కడ ప్రేమ్ కుమార్ సెహగల్ వివాహం ఆడారు. కాన్పూర్లో స్థిరపడ్డారు. కాన్పూర్లో అక్కడ రిఫ్యూజీస్ శరణార్థులకి వైద్యం చేస్తూ ఇండియన్ నేషనల్ ఆర్మీ నుంచి వచ్చిన ఆ సైనికులకి పునరావాసం కల్పించడంలో దాని మీద ఆమె చాలా తీవ్రమైన కృషి చేశారు. వాళ్ళ పునరావాసం కల్పించే బాధ్యతని ఆమె తీసుకుని చాలా దాని మీద కృషి చేయడం జరిగింది. తర్వాత రాజకీయంగా ఆమె వామపక్ష రాజకీయాల వైపు వచ్చారు. ఆమె అమానంతో సిపిఎంలో కొనసాగారు. ప్రధానంగా ఐద్వా ఏదైతే ఏర్పడిందో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం, దాన్ని వ్యవస్థాపక నాయకురాలుగా, ఒక బాధ్యురాలుగా, దాని ఒక రూపకల్పన, దాని నిర్మాణం, ఆ ఏర్పాటులో చాలా ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు కెప్టెన్ లక్ష్మీ సెహగల్. 2002లో లెఫ్ట్ పార్టీ అభ్యర్థిగా అబ్దుల్ కలాంకు వ్యతిరేకంగా రాష్ట్రపతిగా పోటీ చేశారు. ఆ సందర్భంలో దేశవ్యాప్తంగా పర్యటించి ప్రజలకి ఏం కావాలి, దేశానికి ఏం కావాలి, ప్రజల సమస్యలు ఏంటి, ఈ దేశానికి ఏది అవసరం, ఎటువంటి విధానాలు కావాలి, వాటి మీద విస్తృతంగా ఆమె ప్రచారం చేశారు. ఒక ప్రజల దృష్టికి, దేశ ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఒక విధానపరమైన పోరాటం రాష్ట్రపతిగా పోటీ చేశారు. తర్వాత ఆమె సుభాషిణి ఆలి, కెప్టెన్ లక్ష్మీ సెహగల్ కుమార్తె. ఆమె ఇప్పుడు వయసు 78 ఏళ్ళు. ఆమె సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులుగా పనిచేశారు. కాన్పూర్ని
నుంచి సిపిఎం అభ్యర్థిగా 1989లో బీజేపీ క్యాండిడేట్ ఓడించి పార్లమెంట్ సభ్యులుగా ఎంపీగా గెలిచారు ఆమె. అంతేకాదు ఆమె ఐద్వా అధ్యక్షులు కూడా పనిచేశారు. ప్రధానంగా ఆమె నిజంగా తల్లికి మించిన తనయ లాగానే ఆమె. ఎందుకంటే బిల్కిస్ బాను గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులు 7 చంపేసి గర్భిణీగా ఉన్న మీద సామూహిక అత్యాచారం చేస్తే ఆ చివరికి దాన్ని ఎంతో కొట్లాడి వాళ్ళకి యావజ్జీవ శిక్ష వేసేలా చేస్తే బాంబే కోర్టులో వాదించి అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే చివరికి ఈ బీజేపీ ప్రభుత్వం సత్ప్రవర్తన పేరు మీద వదిలేస్తే దానికి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేసి సుభాష్ నాలి వాళ్ళు మళ్ళీ వెనక్కి జైలుకి పంపించింది సుభాష్ నాలి. అంతేకాదు మణిపూర్ అల్లర్లు కూడా దాని వ్యతిరేకం కూడా చాలా పోరాటం చేసింది. ఆ మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు, నగ్గన గౌరింపులు, వాళ్ళ అత్యాచారాలు వాటి మీద చాలా తీవ్రంగా పోరాటం జరిగింది. అంటే కెప్టెన్ లక్ష్మీ సెహగల్కి కుమార్తె సుభాష్ నాలి 78 ఏళ్ళ వయసులో కూడా ఈరోజు కూడా చాలా క్రియాశీలక రాజకీయాలు పాల్గొంటూ ఆమె జన్మతాగ కూతురే కాదు, మొత్తం ఆమె రాజకీయ వారసత్వం నుండి, ఆ పోరాట వారసత్వం నుండి, ఆ కమిట్మెంట్ అన్నీ కూడా పుణుకుపుచ్చుకుంది సుభాష్ నాలి. ఎందుకంటే ఆ తల్లి గురించి చెప్పుకుంటూ ఆమె కూతురు కూడా ఆమె వారసత్వాన్ని కొనసాగిస్తుంది కాబట్టి మనం ఆమెను కూడా ఒకసారి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆమె ఈరోజు కూడా 78 ఏళ్ళ వయసులో కూడా చాలా హుషారుగా యాక్టివ్గా క్రియాశీలక రాజకీయాల్లో ఆమె ఉన్నారు, పాల్గొంటున్నారు. మహిళా ఉద్యమాల్లో, ఉద్యమాల్లో ఎక్కడ మహిళకి అన్యాయం జరిగినా కూడా ఆమె గళమెత్తుతారు. అక్కడ ప్రత్యక్షంగా పోరాటాలు పాల్గొనే పరిస్థితి. అత్రాస్ ఘటనలో కానీ చాలా తీవ్రంగా అత్రాస్ సందర్భ విషయంలో కాబట్టి అది ఆ సందర్భంగా ఆ వారసత్వంగా ఆమె కూతురే కాదు వాళ్ళ ఆశయాలు కూడా పుణ్యపించిందని మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. అదే సందర్భంలో 92 ఏళ్ళ వయసులో కూడా కెప్టెన్ లక్ష్మీ సెహగల్ తన వైద్య వృత్తిని కొనసాగిస్తూ పేదలకు సేవ చేసింది. స్వాతంత్ర సమరయోధురాలుగా, బ్రిటిష్ సైన్యం మీద యుద్ధం చేసిన కెప్టెన్గా, ఒక వామపక్ష రాజకీయ కార్యకర్తగా, మహిళా ఉద్యమనేతగా, డాక్టర్గా, బహుముఖంగా ఆమె అది ఆజన్మాంతం కూడా ప్రజల కోసం పనిచేసింది. జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేసింది. అటువంటి గొప్ప పోరాట యోధుల్ని, మహిళా నేతల్ని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా 14 మహాసభలు హైదరాబాద్లో జరగనున్నాయి జనవరి 20 నుంచి 28 వరకు. ఆ నేపథ్యంలో ఆ సందర్భంలో లక్ష్మీ సెహగల్కు మరొకసారి జోహార్లు అర్పిస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు.